రాయి మొత్తం చూసాం కానీ టెంట్ వేయడానికి అయితే ఎక్కడ అంత సౌకర్యంగా లేదు. ఎందుకంటే రాయి మొత్తం ఇలాగ డౌన్గా ఉందన్నమాట. రాయి అయితే పైన వేసేసుకుందాం. దీని మీద ఇంకా మంచు మనకు అసలు కొంచెం కూడా మంచు రాదు. ఇంకా రాత్రి అంతా వర్షం పడిన ఏం కాదు. రాత్రి ఏ శబ్దం వచ్చినా ఏది కనిపించినా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. నాకైతే భయంగానే ఉంది. ఎందుకంటే ఎంతగా తిరిగిన ప్రదేశాలు అయినా సరే కానీ చీకటి అయిందంటే చాలా కొంచెం ప్రమాదకరంగా ఉంటాయి అన్నమాట ప్లేస్లు. చాలా బాగుంది చూడడానికి అయితే. నాకైతే కొత్తగా ఉంది ఎక్స్పీరియన్స్ అయితే. మామూలుగా లేదు ఫ్రెండ్స్. నాకైతే చూడడానికి అయితే అదిరిపోయింది. ఈ గ్రేవీ కలుపుకొని తింటుంటే అదిరిపోయింది, మామూలు లేదు. మినిమం 2:30 ఈ టైం అవుతుందేమో. టెంట్ దగ్గరికి ఏదో వచ్చినట్టు సౌండ్ వచ్చింది. వాసన చూసిన సౌండ్ అనమాట అన్నట్టు. చాలా భయం వేసింది నాకైతే. ఆల్మోస్ట్ ఇది పడిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీ అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మా గిరిజన ప్రపంచానికి స్వాగతం. చాలా రోజుల నుంచి మనమైతే క్యాంపింగ్ వీడియో చేయాలి, నైట్ క్యాంపింగ్ చేయాలని చాలా రోజుల నుంచి మనం అనుకున్నాము. ఆ రోజైతే త్వరలోనే వచ్చేసింది. మీ అందరూ క్యాంపింగ్ వీడియో చేయాలి, క్యాంపింగ్ చేయాలనేసి, మీ అడవిలో నైట్ క్యాంపింగ్ చేయాలని చాలామంది అయితే నన్ను అడిగారు. ఆ వీడియో అయితే ఫుల్ఫిల్ చేస్తున్నాను ఈరోజు అయితే. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రాయి పైన మనమైతే క్యాంపింగ్ వేసుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నాము. టెంట్ వేయడానికి అయితే ప్లేస్ చూస్తున్నాము. ఈ రాయి పైనని ఓవర్ నైట్ ఉండబోతున్నాము. నైట్ అంతా ఇక్కడే స్టే అయిపోతున్నాము. క్యాంపింగ్ వేసుకొని కుకింగ్ చేసుకొని ఇక్కడే నైట్ అంతా స్టే అయిపోతున్నాము. మా అన్నయ్య గారు అబ్బాయిని అయితే తోడు తీసుకున్నాను. నేనైతే వీటిని తోడు పెట్టుకొని నైట్కి అయితే క్యాంపింగ్ చేస్తున్నాము. ఈ నైట్ మొత్తం ఇక్కడే ఉండిపోవడానికి అయితే ప్రయత్నిస్తాను. రాత్రి అంతా ఇక్కడే స్టే చేస్తాము. ఎలా ఉంటుందో పరిస్థితి. నాకైతే ఎక్స్పీరియన్స్ చాలా ఇదే ఫస్ట్ టైం అనమాట అడవిలో. అంటే డే టైం తిరిగేది వేరే, కానీ నైట్ టైము అడవిలో ఉండేదైతే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ నాకైతే. ప్రయత్నిస్తాను. ఎలా ఉంటుందో నేను కూడా చూడాలి. ఎంత బాగుంటుందో చూడాలి. ఎలా ఉంటుందో, ఎలా ఉండబోతుందో చూడాలి. నాకు కూడా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో, ఈ రాత్రికి ఎలా గడుస్తుందో కూడా చెప్పలేను. ఏదేమైనా సరే కానీ ఈ రాత్రికి స్టే చేయడానికి అయితే మ్యాక్సిమం ప్రయత్నిస్తాము. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాము. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో పైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియపరచండి. అలాగే ఈ వీడియోకి హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీరు హైప్ ఇవ్వడం వల్ల వీడియో అనేది కొంచెం వైరల్ అయ్యి మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. టెంట్ వేసుకోవడానికి ఎక్కడ వీలుగా ఉంటుందో అక్కడ కొంచెం చూడాలి. ఇప్పుడు అక్కడ టెంట్ వేసుకుని ఏర్పాటు చేద్దాం. రాయి మొత్తం చూసాం కానీ టెంట్ వేయడానికి అయితే ఎక్కడ అంత సౌకర్యంగా లేదు. ఎందుకంటే రాయి మొత్తం ఇలాగ డౌన్గా ఉందన్నమాట. రాయి అయితే టెంట్ వేయడానికి అంత సౌకర్యం లేదు. అక్కడ ఆ ప్లేస్లో అయితే మాత్రం కొంచెం బాగుంది టెంట్ వేసుకోవడానికి. అక్కడైతే వేద్దాం. మనకు టెంట్ వేసుకోవడానికి అయితే ఈ ప్లేస్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే అదంతా రాయి మొత్తం అలా చూసుకున్నట్లయితే రాయి అంతా కూడా బాగా దిగుడుగా ఉందన్నమాట. అక్కడ టెంట్ ఎక్కడ నిలబడదు, వేసుకోవడానికి అంత సేఫ్టీగా ఉండదన్నమాట. ఇక్కడైతే చాలా బాగుంది టెంట్ వేసుకోవడానికి. చాలా ప్లేస్ అయితే కొంచెం చదునుగా ఉంది. ఈ ప్లేస్లో అయితే టెంట్ వేసుకోవడానికి చాలా బాగుంది. రవి అక్కడ దించరా? రవి అది అక్కడ దించు. ఇక్కడ ఏర్పాటు చేద్దాం రవి. అలా పెట్టు. ఇక్కడైతే చాలా బాగుంటుంది. మనకైతే చాలా సేఫ్టీగా ఉంటుంది. అంటే బాగా బాగుంది ఇక్కడ. దీన్ని అంతటిని క్లీన్ చేసేసి ఇక్కడ మనం టెంట్ వేసుకుందాం. ఇప్పుడు మంట వేసుకోవడం ముందు మనం కర్రలు చేసుకోవాలి. కర్రలు కానీ చూసుకుంటే ఇక్కడ మంట వేసుకుంటే బాగుంటుంది. లేకపోతే చలికి రాత్రికి ఉండలేము. దా ముందు కర్రలు తీసుకొద్దాం పద. రవి ఆ కర్రలు బాగున్నట్టున్నారు, పద అక్కడికి. చూడ ఈ కర్రలన్నీ ఒక కొంచెం ఎండి కర్రలు చేద్దాం రవి. చేసామనుకో మనకి అయినాటికి ఇబ్బంది ఉండదు. చీకట్లో మళ్ళీ కర్రలు దొరకవు మనకి. లోపల కొంచెం ఇదిగో ఇలాంటి ముట్లులాంటివి తీవన్నీ ఒకసారి. ఆ ఎండి కర్రలన్నీ తీయ మనకి చలికి అయినాక మంట వేసుకోవడానికి మనకి. చూడండి ఒకసారి, మనం అయితే టెంట్ అక్కడ వేసుకుంటున్నాము. అక్కడ చదునుగా ఉంది కాబట్టి అక్కడ వేసుకుంటున్నాం టెంట్ అయితే. చూడండి మొత్తం రాయి అంతా కూడా చాలా చదునుగా ఉంది అనమాట. ఇది అంటే చదును ఉంది కానీ రాయి అయితే విశాలంగా ఉంది. చాపరాయి అయితే చాలా విశాలంగా ఉంది, కానీ మనకు టెంట్ వేసుకోవడానికి అంత అనుకూలంగా లేదనమాట. అంటే కొంచెం డౌన్ బాగా ఎక్కువ ఉంది ఇలాగా. రవి ఇది బాగుందిరా. ఇరిస్తే ఇరుగుతుందేమో ఇది కత్తి తేడా మర్చిపోను రా. కత్తి మనం కంగారులో కత్తి మర్చిపోయాము. కత్తి ఇరుగుతుందేమో ఇది. అబ్బో చాలా బలం చేస్తుంది. ఎరగలేదు అస్సలు. ఇల్లుగా ఉంటుంది. ఇది ఇరుగుతుందేమో చూద్దాం. రవి ఓకే చూసావా? ఇలాంటి కర్ర అయితే రా రవి తిరగలేదు. మాలసింత చెట్టు కాదు ఇది, మళ్ళీ స్ట్రాంగ్ ఉంటుంది కావాలి. ఇటువంటి కర్రలు అయితే మాత్రం తిరగలేదు మనకి. తెల్లవారు వరకు నొప్పులు అయితే చాలా తిరగలేదు, బాగుంటుంది. కానీ నైట్కి ఎలా గడుస్తుందో మరి నాకు తెలియదు. చూడాలి మరి. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో నాకు కూడా చూడాలి.
ఓకే, ఇప్పుడైతే టెంట్ వేసుకుందాము. కొంచెం వెళ్తుండేటప్పుడు టెంట్ వేసేద్దాం. ఎట్లా రవి, చీకటి అయిపోయిందంటే ఇబ్బంది అవుతాం. టెంట్ వేసేద్దాం ముందు. మరి టెంట్ సామాన్లు ఓపెనింగ్ ఈరోజు. వచ్చింది కదా చేపల వల్ల మనం పట్టుకుంటాం కదా చేపలు, అలా ఉంది కదా ఇదే. కాదు పైన వేసేసుకుందాం. దీని మీద ఇంకా మంచి మనకు అసలు కొంచెం కూడా మంచి రాదు. ఇంకా వర్షం పడినా ఏం కాదు, తుఫాను వచ్చిన రాత్రి అంతా వర్షం పడినా ఏం కాదు మనకి. ఇంకా ఓకే, మన ఇల్లు రెడీ అయిపోయింది. లోపలికే మన ఇల్లు ఎలాగుందిరా రవి? బాగుందా రవి? బాగుంది. ఇల్లు సూపర్ కదరా? లైట్లు వేద్దామా? లైట్లు వేస్తే మామూలుగా ఉండదా? పొయ్యికి రాయిలు తీసుకురావాలి ఇప్పుడు రవి. నువ్వు వంట చేసుకోవాలి కదా, పొయ్యికి రాయిలు అటే ఉంటాయి. మరి ఇంతకన్నా చీకటి అయినంత వరకు ఉండేవాడు లైవ్ చేసేటప్పుడు అయితే. చూద్దాం ఇప్పుడు నైట్కి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. ఇక్కడ ఈ రాయి పైన, ఈ చాప రాయి పైన ఈ రాత్రి ఏ శబ్దం వచ్చినా ఏది కనిపించినా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. నాకైతే భయంగానే ఉంది, ఎందుకంటే ఎంతగా తిరిగిన ప్రదేశాలు అయినా సరే కానీ చీకటి అయిందంటే చాలా కొంచెం ప్రమాదకరంగా ఉంటాయి అన్నమాట ప్లేస్లు. రవి లైట్లు వేసేద్దాం రా, బాగా చీకటి పడిపోయింది. లైట్ బిగించేద్దాం. ఓకే, ఎలాగదరా? సూపరా ఫ్రెండ్స్, చూడండి ఎంత చీకటిగా ఉందో మొత్తం అంతానా. మనం ఈ ఏరియాలోనే చాలాసార్లు లైవ్ చేసాము, లైవ్ వీడియో అయితే ఈ ఏరియాలోనే. మన టెంట్ అయితే ఎలా కనిపిస్తుంది, మన టెంట్ అయితే చూడండి ఎలా కనిపిస్తుందో. సూపర్, మామూలుగా లేదు. నాకైతే చాలా చక్కగా అనిపిస్తుంది ఇక్కడి నుంచి చూస్తే, కానీ హైలైట్గా ఉంది ఇక్కడి నుంచి చూస్తే క్యాంపింగ్. టెంట్ అయితే మాత్రం లోపల లైటు చాలా బాగుంది చూడడానికి. అయితే నాకైతే కొత్తగా ఉంది ఎక్స్పీరియన్స్ అయితే, మామూలుగా లేదు ఫ్రెండ్స్. నాకైతే చూడడానికైతే అదిరిపోయింది. ఇక్కడి నుంచి చూస్తుంటే ఒక లెక్కల్లో ఉంది నిజంగానే. చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది నిజంగానే. చలి బాగా పెరిగిపోయింది, చలి విపరీతంగా అయిపోయింది. ముందు మంట పెట్టేసుకుంటే మనకి హ్యాపీ. కరెక్ట్గా సరిపోయింది అబ్బా. ఈరోజు మన కుకింగ్ ఏంటి తెలుసా? ఏంటిది? పిండి, సోడి పిండి తోప, రాగి పిండి తోప వేసుకుందాం ఈరోజు నైట్కి. అలాగే కోడి కాళ్ళు, మన కోడి కాళ్ళు కూర. ముందైతే మనం రాగి పిండి తోప తయారు చేసుకుందాం. నీళ్లు పోసేద్దాం ముందు. ఈ నీళ్లు బాగా ఎసరు వచ్చిన తర్వాత అప్పుడు వేసుకుందాం. చాలా రోజుల కళ అయితే నెరవేరుతుంది. నేనైతే చాలా రోజుల నుంచి మీ అందరి కోరిక మేరకు క్యాంపింగ్ వీడియో చేయాలని అయితే నేను చాలా ఆశపడ్డాను. దీనికి తగ్గట్టుగా సామాన్లు లేవు కాబట్టి, కొన్ని సామాన్లు లేవు కాబట్టి ఇవన్నీ కూడా మనకి అలాగ పెండింగ్ అయిందనమాట. లాస్ట్కి మీ అందరి దయ వల్ల ఈ రోజుతోనైతే నా ఆశ తీరుతుంది, మీ అందరి ఆశ కూడా తీరుతుందని నేను అనుకుంటున్నాను. దయచేసి వీడియోకి మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేస్తేనే నాకు ఎంతో మోటివేషనల్గా ఉంటుంది. అలాగే హైప్ కూడా ఇవ్వండి వీడియోకి. మీరు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు అవుతుంది. మీరు చేసే ఎంకరేజ్ని బట్టి అయితే నేను ఇంకా మంచి మంచి క్యాంపింగ్ వీడియోస్ అయితే చేస్తూ మీ ముందుకు రావడం జరుగుతుంది. వీడు మాత్రం బాగా చూస్తున్నాడు నాకైతే రవిగాడు. వీడు ఎక్కడికి తీసుకొచ్చాడు, ఏ అడవిలోకి తీసుకొచ్చాను రా బాబు అన్నట్టు చూస్తున్నాడు రవి. అయితే భయం వేస్తుంది రా. మనం తిరిగే అడవిలో మనకేం భయాలరా, సత్యం. ఇదే ఫ్రెండ్స్ రాగిపిండి. మేమైతే చోళ్ళు అంటాము, కొన్ని ఏరియాలో రాగిపిండి రాగులు అంటారు. ఇదేసి కలిపేద్దాం. ఇలా స్పీడ్గా కలపకపోతే ఉండకట్టేస్తుంది ఇది. మనం ఏంటంటే సోడిపిండి అనేది తక్కువ పిండి వేసినా సరే కానీ ఉడికేటప్పటికి మాత్రం చాలా ఎక్కువైపోతుంది. మేమిద్దరమే కదా, రవి నేనే, కాబట్టి ఎక్కువైతే తినలేము కదా రవి, ఎక్కువ తినలేం కదా, అనవసరం వేస్ట్ మిగిలిపోతుంది. ఎందుకు? కొన్ని ఏరియాలో దీన్ని రాగి సంకటి అంటారు, మేమైతే రాగి తోప, సోడి తోప, కోడికాళ్ళు కూర ఈరోజు
అదిరిపోద్ది, మామూలుగా ఉండదు వంట. ఏరా రవి, కాల్చేద్దాం. కాల్చేసి ఇట్లా పొరలు తీయాలి. ఇప్పుడు నేను కర్రపుల్ల పట్టుకోరా, అటు ఇటు కలుపుకో. ఏమీ కనిపించలేదురా, మొత్తం చీకటి రాజ్యం ఉందిరా ఇక్కడ, మన టెంట్ తప్ప. బయట తీ పొరలు లాగేద్దాం. ఇలా పడి, అది కూడా పడి, ఇలాగ పొరలు తీసేసుకుంటే భలే టేస్ట్ ఉంటాయి, తిరుగులేదురా. ఇంకోటి ఏంటంటే ఆనపకాయ కూరలో వేసి వండితే రవి ఆనపకాయ కూరలో వేసి వండితే అదిరిపోద్దాయి కోడికాళ్ళు, తిరుగులేదే. ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఇవన్నీ కూడా. అబ్బా పొగ నాకాసి వస్తుంది. సరసర కాలుతున్నాయి కాళ్ళు, ఇట్లా కొవ్వు అగ్గారిపోతుంది. రవి అయిపోయినారు ఇట్ల పని. ఏం చేస్తున్నావు రవి? ఉల్లిపాయలు కోస్తున్నావా? కొయ్యు. రవి ఇటు చూడు, వంట చేయడం వచ్చి నీకు? వచ్చా? నువ్వు ఏ వంట బాగా చేస్తావురా? అన్నమా? అన్నం కూడా వండుతాడే. కూర ఏ కూర బాగా వండుతావు నువ్వు? మాసం కూర బాగా వండుతావా? ఇంటి దగ్గర నువ్వు అమ్మకి సాయం చేస్తావు వంటలోనా? చేస్తాను. సూపర్. అయితే మంచోడు అయితే నువ్వు, భలే వంటలు నేర్చుకున్నావురా. సబాస్, భలే ఎక్కువ వస్తున్నారు. పక్కన ఎట్టు, దీంట్లో ఎట్టు కడుగుదాం, కడిగేసుకోవాలి. కడగాలి కదా. అయితే నీకు పెళ్ళి అయితే మీ ఆవిడ సూపర్ అయితే, వంట మీ ఆవిడ చేయవలసిన లేదురా. ఓచా ఏమి నవ్వుతున్నావురా? రవి వంట అవుతుంది, కంగారు పడక. ఆకలి వేస్తుంది అనుకో, వంట అవుతుందిలే. స్మెల్ మాత్రం అదిరిపోయిందిరా. కాళ్ళు వేసేద్దామా? కాళ్ళు కర్రీ. కలర్ భలే ఉంది కదరా. టేస్ట్ ఎలా ఉంటుందో మరి. కాసేపు మగనే. నువ్వు కారం ఎక్కువ తినగలవు కదా, పర్లేదు కదా. కారం ఎక్కువ తింటే పర్లేదు. బాబాయ్ కారం ఎక్కువ వేసినావు బాబాయ్, నాకు మండిపోతుంది బాబాయ్ అన్న వరకు. అబ్బా అగరక ముక్కు మండిపోతుందిరా. వాటర్ వేసేయాలి ముందు. సాల్ట్ తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ అవ్వకూడదు కదా మరి. ఇలా మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మనం అలా మగ్గనిస్తే నాకైతే చాలా చక్కగా అనిపిస్తుంది ఇక్కడి నుంచి చూస్తే. కానీ హైలైట్గా ఉంది ఇక్కడి నుంచి చూస్తే క్యాంపింగ్. టెంట్ అయితే మాత్రం లోపల లైటు. మరి అవి అయితే కాళ్ళు కూరకి అగ్గెడుతున్నాడు, కింద మంట పెడుతున్నాడు కూరకి. కొంచెం ఎత్తులో ఉన్నామన్నమాట, చాలా చల్లగా వేస్తుంది గాలి. అయితే మామూలుగా లేదు. మంట లేకపోతే మాత్రం ఉండలేము. ఏదో ఒక టైంలో లెగిసి చలిగాగుతుండాలి. ఈ చల్లగాలికి అయితే ఉండలేము. ఎటు చూసినా చీకటిగా ఉంది, మొత్తం అంతా చీకటే.
ఈ ప్రాంతంలోనే మనం చాలాసార్లు లైవ్ అయితే చేసాము. థ్రిల్లింగ్గా ఉంది నాకైతే మాత్రం. ఫస్ట్ టైం కదా నైట్ టైం అడవిలో ఉండడం చాలా థ్రిల్లింగ్గా ఉంది. మీకు ఎలాగ అనిపిస్తుందో కామెంట్ చేయండి. నాకైతే మాత్రం చాలా హ్యాపీగా ఉంది. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. బ్యాక్ సైడ్ టెంట్ అయితే ఇలాగ ఉంది ఈ లెక్కల్లో. చలి చలిరా బాబు. ఎంతవరకు వచ్చిందో మన వంట. కొంచెం గ్రేవీ ఉంటే పాపలను కలుపుకొని తినడానికి బాగుంటుంది. సూపర్ రా రవి, సరిపోద్రా. ఇలా ఉంచేద్దాం. చలి మామూలుగా లేదు రోయ్. ఆహా, చలి. వంట అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా భోంచేయలేదు, భోంచేయాలి. అబ్బాబ్బాబ్బా, ముందు చలికాంగి అప్పుడు. రవి ఎలాగుందిరా చలి? ఎక్స్పీరియన్స్ సూపర్ ఫ్రెండ్స్. నైట్ క్యాంపింగ్ ఎక్స్పీరియన్స్ అదిరిపోయింది. నెక్స్ట్ లెవెల్ అంతే. కానీ భయంగా ఉంది. ఎలా ఉంటుందో ఏమో, ఈ నైట్ ఎలా గడుస్తుందో తెలియదు. రవి భయపడకు, నైట్ రాత్రికి భయపడకే. ఎందుకు భయమే? మన అడవిలో మనల్ని ఎవడు ఆపేది? అలాగంటే దయ్యాలు వచ్చేది ఏం మన దగ్గరికి రా. పొగలు కక్కుతుందమ్మ తోప. ఇది ఇప్పుడు తింటే అదిరిపోద్ది. ఇప్పుడు తీసుకో ప్లేటు, నా ప్లేట్ నీ ప్లేట్ అలాగా. తోప భలే ఉడికింది, మైనంలాగా తిరగలేదు. ఆవిరిలో వస్తుంది అయ్యా. ప్లేట్ పడుకో, అటు ఎగురుతుంది నా ప్లేటు. నాకు కూడా వేసేస్తానండి ఇక్కడ. అయ్యా లోపలికి వస్తే కొంచెం వెచ్చగుంది. ఎలాగుందో కోడికాలు కర్రీ. చూడండి, కోడికాలు కూర కాంబినేషన్. రవి దీని కాంబినేషన్ భలే ఉంటుందిరా. కోడికాళ్ళు కాళ్ళు ఎలాగున్నాయి చూడు. టేస్ట్ ఎలాగుంటుందో మరి చూడాలా. ఎలాగుంది టేస్ట్ రవి? బాగుందా? కారం కూడా ఎక్కువైంది కదా. రాగితోప కోడికాళ్ళు కాంబినేషన్ సూపర్ ఉంది. ఫస్ట్ టైము అడవిలో భోంచేయడము 10 గంటల టైంలో. ఈ సోడిపిండి తోపతో ఈ గ్రేవీ కలుపుకొని తింటే అదిరిపోయింది, మామూలు లేదా. ఫ్రంట్ కెమెరా పెట్టి తీస్తున్నాం కాబట్టి వీడియో మనం తినేది ఎడం చేతిలో తిన్నట్టు కనిపిస్తుంది అక్కడ. అమ్మయ్యా, భోజనమే చేస్తాము. ఇప్పటికైతే భోజనం కంప్లీట్ అయిపోయింది. టైం అయితే దగ్గర దగ్గర 12 కావస్తుంది. చలి మాత్రం చాలా ఎక్కువగా ఉంది. కర్రలు అయితే అయిపోయి, మనం మంట పెట్టుకునే కర్రలు అయితే అయిపోయి. కొంచెం కర్రలు తెచ్చుకుందాం వెళ్ళి. కొంచెం మంట పెట్టుకుని చలిగా ఉందాం కాసేపు. అక్కడికి వెళ్ళి కొంచెం కర్రలు ఏరుకుని అవుతుందా. కర్రలు అయిపోయి చితికి కర్రలు ఇల్లు ఇక్కడ ఉంటాయి. దారా ఇందాక వెళ్తున్నప్పుడు చూసినాను రా నేను. ఈ కర్రలాగు ఎండి పొలాలు అవి ఇందాక చూసినాను. ఇక్కడ వెళ్తున్నప్పుడు ఇందాక వచ్చినాను కదా నేను. ఎలకరా వెళ్ళదురు ఎలక దిగి పారిపోయింది అటుకేసి, వెళ్ళిపోయింది అటుకేసి. వెళ్ళే పద. అయ్యో, పైనుంచి కొంచెం సౌండ్స్ వస్తున్నాయి. పైనుంచి అయితే సైడ్కి వస్తే నేను అంటే వాడు చిన్నోడు కదా, వింటే భయపడతాడనేసి వాడి దగ్గర చెప్పలేదు. మేము కర్రపొలకి వెళ్ళాం కదా. ఇప్పుడు కర్రపొలకి వెళ్ళేటప్పుడు మేము కర్రలు చేసుకొని వచ్చేటప్పుడు రాయిలు బడబడ సౌండ్ వచ్చిందనమాట. అది జంతువులో తెలియదు, లేకపోతే ఇంకేదో తెలియదు అనమాట. పట్టపట్టమని పొలాలు ఇరిసింది. పొలాలు ఇరిసినట్టు అయింది, నడిచినట్టు అయింది అనమాట తుప్పల్లో. చాలా భయం వేసింది నాకు. అందుకే టక్ మనం భద్ర అనుకొని తీసుకొచ్చాను కంపలు ఇరుకొని. టెంట దగ్గరికి మళ్ళీ వచ్చాము స్పీడ్గా. వాడికి చెప్తే భయపడతాడని వాడితో చెప్పలేదు. ఈ విషయమైనా సైడ్కి వచ్చి చెప్తున్నాను. వాడైతే అది అక్కడ ఉన్నాడు, అగ్గి ముట్టిస్తున్నాడు. భయం వేస్తుంది నాకు కూడా చిన్నది భయం వేసింది ఎలాగైతే. కానీ ఇంకా మేము పడుకున్న తర్వాత ఏటో వస్తాయో, లోపల దూరిపోయిన తర్వాత ఏం వస్తాయో తెలియదు, ఇంకే సౌండ్లు వస్తాయో తెలియదు.
పైన మాత్రం సౌండ్ వచ్చింది, కానీ స్పీడ్ దిగిపోయాం భయానికి. పెట్టేసావునా? అబ్బబ్బా మంచి మంట వేసావురా. ఆహాహాహా సూపర్ సూపర్ సూపర్. అబ్బా అబ్బాబ్బాబ్బా హాయ్. ఎంత చల్లగా లేసినా సరే కానీ ఎంత మంట వస్తే భయం అనిపించదు. ఇంకా చేతులు కాపుకోరా. హాయ్. నైట్ క్యాంపింగ్ ఉన్నాను. నైట్ క్యాంపింగ్ బీభత్సంగా ఉంది. చలి నిద్ర పట్టట్లేదు. పడుకుందామంటే ఫస్ట్ టైం కదా బయట పడుకోవడం. నిద్ర కొంచెం రాదు. పడుకునే ఒక గంట సేపు అయినా నిద్ర వస్తుందో రాదు కూడా తెలియదు. చింతగిల్లీల సౌండ్ మాత్రం గీ అంటే చింతగిల్లీలు మేమైతే చింతగిల్లీలు అంటాం వాటిని. వాటి సౌండ్ మాత్రం జీ అని సౌండ్ వస్తుంది చుట్టుపక్కల. బయటలు కూడా ఉండదు. చలి ఎక్కువ అయిపోయింది. ఇంకా చలి మామూలుగా లేదు. చల్ల గాలి లోపలికి వచ్చేస్తుంది. వేసేద్దాం. ఈ జిప్ వేస్తేనే కానీ మనకి చలి ఆగదు. ఇది కూడా వేద్దాం. డబల్ జిప్ కూడా వేసేస్తే మనకి చలి కంటూ ఉంటుంది. కొంచెం కూడా లోపలికి గాలి రాదు అప్పుడు. ఓకే. హాయ్. ఓకే, తలగడ రెడీ అయిపోయింది మనకి. తలగడ వేసేద్దాం ఇలాగా. ఓకే, నీకు ఇది కప్పుకొని తిప్పి ఆ దుప్పటి ఇటు కాసి దుప్పటి కప్పుకోవాలి. తిప్పాలిగా ఇలా తిప్పి కప్పుకో. దుప్పటి మీద కప్పేసుకో. బాగుంది కదా అలాగా? బాగుంది కదా? ఓకే ఫ్రెండ్స్, కొత్త ప్లేస్ కాబట్టి ఎలా ఉంటుందో తెలియదు. మార్నింగ్ కలుద్దాం మళ్ళీ. గుడ్ నైట్. లైట్ అయితే ఆపేద్దాం. గుడ్ నైట్ అందరికీ కూడా. మళ్ళీ మార్నింగ్ కలుద్దాం. గుడ్ నైట్. జంగన్ రాత్రి అయితే అస్సలు నిద్ర పట్టలేదు కొంచెం కూడా. మేము రాత్రి 1:30కు 2 గంటలకు స్టార్ట్ అయ్యాం పడుకోవడానికి. పడుకున్నాం, నిద్రపోయాం. అప్పుడు అటు పొర్లి ఇటు తిరిగాను కానీ లాస్ట్ నిద్ర అయితే నాకు అస్సలు పట్టలేదు కొంచెం కూడా. అసలు కొంచెం నిద్ర రాలేదు. టైం అయితే చూడండి ఎంత అయిందో. 3:14 అవుతుంది. ఇప్పటికైతే నాకు ఇప్పటివరకు నిద్ర రాదు. అలా పడుకున్నాను కానీ అస్సలు నిద్ర రాదు. కళ్ళు మండిపోతున్నాయి విపరీతంగా. ఈడి చూడండి, అక్కడ ఆ క్షణం అలా దుప్పటి కప్ప అలా పడుకున్నాము. అలా పడుకుండిపోయాడు అంతే. నేను ఫోన్ చూస్తూ కాసేపు ఫోన్ చూసుకున్నా. ఇంకా ఆడు పడుకుండిపోయాడు. ఇంకా అప్పటికే పడుకుండిపోయాడు. ఇంకా చూస్తే ఇప్పటికీ అలాగే ఉన్నాడు. ఇంకా కొత్త ప్లేస్ కదా, అందుకొచ్చి చుట్టూ గాలికి చెట్లు కొమ్మలు కదలడము, పరపర సౌండ్లు రావడం. మినిమం 2:30 ఈ టైం అవుతుందేమో. టెంట్ దగ్గరికి ఏదో వచ్చినట్టు సౌండ్ వచ్చింది. అంటే వాసన, స్మెల్ అనమాట. వాసన చూసిన సౌండ్ అనమాట అన్నట్టు. ఇటువంటి సౌండ్ వచ్చింది. అంత హ్యాపీగా పడుకున్నాడు. నాకైతే అస్సలు నిద్ర రాలేదు. అవి నక్కలు వచ్చేయమనుకుంటున్నాను నేనైతే. కోడి కాళ్ళు పొరలు అవన్నీ బయటను పెట్టాం కదా కాల్చి పొయ్యి దగ్గర. ఆ పొరలాగి ఆ కాళ్ళు దగ్గర పొరలాగి వదిలేసాం కదా బయట. అలాగే స్మెల్ కూడా పులుసు వాసనలాగా వస్తుంది. ఆ స్మెల్కేమో నక్కలు మాత్రం వచ్చాయి. కళ్ళు మాత్రం పడుతున్నాయి. పర్లేదు, ఇంకొక 1-2 గంటలు చెప్పి తెల్లవారిపోతుంది కదా. హ్యాపీగా ఇంకా బయటకు వెళ్ళొచ్చు. ఓకే, ఏం పడుకున్నావురా రవి, సూపర్గా. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అబ్బా, ఏదేమైనా సరే కానీ నైట్ అంత నిద్ర అయితే రాలేదు అస్సలు. టైం అయితే అయింది. కొంచెం తొందరగా లెగిసి అగ్గి ముట్టిద్దాం బయట. అయ్యా, నిద్ర బాగా రాత్రా? పట్టింది కానీ చలికి వేసిందే. కొంచెం నిద్ర రాలేదురా నాకైతే. చీకటిగా ఏమరా చీకటిగా ఉన్నదిరా. అబ్బాయా నాయన, ఎంత చల్లగా ఉందిరా. వెన్నెల అయితే మాత్రం ఇంకా చిన్న వెన్నెల ఉందిరా. ఇంకా అయితే చీకటిగా ఉంది ఫ్రెండ్స్. రవి, మంట ముట్టిద్దామా? కొంచెం మగ్గ అయితే ఉంది ఇంకా.
మనం పడుకున్నంత వరకు అగ్గి ముట్టించుకుని ఉన్నాం కాబట్టి ఇంకా నిప్పులు బాగానే ఉన్నాయి రా రవి. అబ్బబ్బబ్బబ్బా. రవి చలిగాంగింది చాలు, టీ పెట్టేసుకుందామే. చలి చేస్తుంది, వేడి వేడి టీ తాగిస్తున్నాయి కానీ ఇప్పుడిప్పుడే జస్ట్ ఇంకా అలా తెల్లవారుతుంది. అలా పూర్తిగా మనకి పూర్తిగా సన్ రైజ్ అవుతుంది, అలాగన జస్ట్ అలాగన. పూర్తిగా తెల్లవారిపోయింది అలాగన. తొందరగా టీ తాగేసి మనం బయలుదేరిపోతే తెల్లవారిపోయింది మనకైతే. రాత్రి అయితే ఇదంతా చీకటిగా ఉండేది, ఇదంతా అసలు ఏమీ కనిపించలేదు. మన టెంట్ కూడా లైట్ తప్ప ఇంకేమీ కనిపించలేదు రాత్రి అయితే. 2:30 ఈ టైం అవుతుందేమో. టెంట్ చుట్టూ ఏదో వచ్చింది, కుక్కల వాసన చూస్తాయి కదా, ఆ టైప్లో సౌండ్ వచ్చింది నాకు వినిపించింది. రవి అయితే ఆ లోపు పడుకునే ఉన్నాడు, చాలా నిద్రలో ఉన్నాడు. నాకు చాలా భయం వేసింది ఆ సౌండ్ విని. నేను ఫస్ట్ ఏమనుకున్నా బంటి అనుకున్నాను. నేను బంటి కూడా అలాగే వాసన చూస్తుంది కదా వచ్చి, బంటి అనుకున్నాను. తర్వాత నేను ఏమనుకున్నా అంటే నక్కలు అనుకున్నాను. నక్కలు ఎందుకు అనుకున్నాను అంటే కోడి కాళ్ళు తాలూకు పొరలు తీసి బయటనే వదిలేసాం కదా, ఆ వాసనకు వచ్చి ఉంటాయి. నక్కలు అయితే మాత్రం టెంట్ దగ్గరికి వచ్చాయి. ఎప్పుడైతే నేను లోపల సౌండ్ లాగా పరపరమైన సౌండ్ లాగా మళ్ళీ కదిలినట్టు అయ్యానో, వెళ్ళిపోయి సైలెంట్గా. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ సౌండ్ రాలేదు, అవి వాసన ఆ ఊపిరి తీసే సౌండ్ మరి రాలేదు. ఇంకా టీ పొంగిపోద్ది మంట ఎక్కిటుకు. ఉమ్ము పొంగు వచ్చేసింది. పొంగిపోతుంది పైకి. ఊరి చలికి నాకు చేతులు కూడా కాలేదురా. ఇంత చేతులు అంత ఐసులాగా అయిపోయి మొత్తం అంతానా. ఇలా పట్టుకున్నా సరే కానీ అస్సలు చేతులు కూడా కాలేదు అసలు. ఒక్క నిమిషం లేట్ అయినా కానీ చల్లబడిపోతుంది ఇది. మళ్ళీ స్ట్రాంగ్గా ఉందిరా. ఓకే ఫ్రెండ్స్, పూర్తిగా తెల్లవారిపోయింది. ఇప్పుడైతే మనం టెంట్ రిమూవ్ చేసేసి తొందరగా ఇంటికైతే వెళ్ళిపోవాలి, ఎందుకంటే నేనైతే పనికి వెళ్ళాలి కాబట్టి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియోకి మాత్రం మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మన గిరిజన వీడియోస్పై మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే మన ఎస్టీ ట్రైబల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అయితే మా వీడియోస్ని ఫాలో అవ్వండి. టెంట్ అయితే ఇప్పుడే రిమూవ్ చేసేస్తాము, రిమూవ్ చేసేసి ఇంటికైతే బయలుదేరిపోతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.